యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగా ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి మంత్రి పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద యోగాంధ్ర థిమేటిక్ యోగా కార్యక్రమాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పక్కకి, కిందకి, ఛాతి దగ్గరికి, ఇంకో రోజు పైకి ఒక గంట టైం కేటాయిస్తుంటారు. ఆయన కోసం ఆయన, అలాగే మన శరీరం కోసం మనం కూడా ఒక గంట కేటాయించాలి. గంట లేకపోయినా కనీసం అర్ధ గంట మనం కేటాయించి యోగా అనేది ఖచ్చితంగా చేసుకోగలుగుతాం. ఎటువంటి వ్యాయామం అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ అయినా చేయండి, కానీ యోగా అనేది ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు పావుగంట చేస్తే ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. మన హాస్పిటల్కి దూరంగా ఉంటాము, మందులకు దూరంగా ఉంటాము, మన తల్లిదండ్రులు చూసుకోవచ్చు, మన పిల్లలను బాగా చూసుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీకు అనారోగ్యం అయినా కూడా అది కూడా మంచిది కాదు. కుటుంబ వ్యవస్థలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, అలాగే ఐశ్వర్యం కూడా కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. మీరందరూ కూడా ఈ వేదిక ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మీరు అందరూ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మీ అందరూ కూడా ఈ ప్రాముఖ్యత గురించి, యోగా ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనేది ప్రభుత్వం తాలూకు ఆలోచన. అందుకే మీ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రదేశంలో మీ అందరితో ప్రదర్శన చేయించి మీకు ఒక ఫీలింగ్ కల్పించి దీని మీద ఇంట్రెస్ట్ కల్పించి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం చొరవ తీసుకున్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామంలో రోజు మనకు తెలియకుండానే చాలా స్ట్రెయిన్ చేస్తున్నాం. ఇది రోజు రోజుకు అది బిల్డప్ అయిపోతూ ఉంటుంది మనకి. సో మనకు తెలియకుండానే మన శరీరం ఒక రోగాల నిలయంగా మారిపోతూ ఉంటుంది. అది ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి మనకి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన భారతదేశం ప్రపంచానికి ఆరోగ్యపరంగా ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ యోగా. సో ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా ఒక అరగంట సేపు మన శరీరం కోసం, మన మనసు కోసం ఈ యోగాను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రోగాల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో దీనిలో భాగంగా మన ప్రభుత్వం వారు, మన ముఖ్యమంత్రి వారు ప్రతి రోజు కూడా ప్రజల్లో ఈ యోగా దాని మీద అవగాహన ఉండాలి, ప్రతి ఒక్క మనిషి కూడా యోగాను ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా 21వ తారీఖు మనకు ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే మనకు గుర్తు చేయడం కోసం యోగాను మనం ప్రాక్టీస్ చేయాలి. సో మీరంతా కూడా ఈరోజు ఏదైతే మనము అభ్యాసాలు నేర్చుకున్నామో వాటిని ప్రతిరోజు చేస్తారని ఆశిస్తూ